ఒకటి వారు యవ్వన కాలములో ఎదుర్కొంటున్నటువంటి ఒక పాపమనే మహమ్మారి. పాపమనే ఒక మహమ్మారి. యవ్వన కాలములో ఎన్నో రకాలైనటువంటి కోరికలు ప్రారంభమవుతాయి. ఎన్నో రకాలైన కోరికలు. ఇంతకీ యవ్వన కాలం అంటే ఎప్పటి నుండి స్టార్ట్ అయిందో తెలుసా? చాలామంది 18 ఏళ్ళ నుండి యవ్వన కాలం అంటారు, చాలామంది 20 ఏళ్ళ నుండి, మరి కొంతమంది 25 ఏళ్ళ నుండి అంటారు. కాదు. యవ్వన కాలం అనేది సైన్స్ ప్రకారం 12 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వరకు ఇది ఏ ప్రాయం అంటారు చెప్పండి? యవ్వన ప్రాయమే. యవ్వన ప్రాయమే. 1వ సంవత్సరం నుండి 12వ సంవత్సరం వరకు బాల్యము, 12వ సంవత్సరం నుండి 45వ సంవత్సరం వరకు అది యవ్వన కాలంగా పిలువబడుతుంది. 45 దాటితే అది వృద్ధాప్యం ప్రారంభమవుతుందని అర్థం. ఎక్కడ దాకా వృద్ధాప్యం అవుతుంది? చనిపోయేంత వరకు. ఈ 12 ఏళ్ల నుండి 45 సంవత్సరాల వయసులోనే తన జీవితంలో ఏదైనా చెయ్యాలన్నా సాధించాలన్నా, తన జీవితంలో ఏదైనా చెయ్యాలన్నా సాధించాలన్నా ఆ మధ్యలో ఉన్నటువంటి పెరేడే. కానీ చాలామంది ఎవరి జీవితాలు దేనికి పనికి రాకుండా పోయే విధానంలో ఎందుకు మారుతున్నాయి అంటే ఒకటి వారికి యవ్వన కాలంలో ఉన్నటువంటి కోరికలను జయించలేకపోవడం. దేవుని స్తోత్రం. యవ్వన కాలంలో ఉన్న కోరికలను జయించలేకపోవడం. యవ్వన కాలంలో ఒక కోరిక ఏంటంటే పాపం. శరీరం ఎదుగుతున్న కొలది వారికి విచ్చలవిడి కోరికలో రెచ్చిపోతూ ఉంటాయి. వాటిని కంట్రోల్ చేసుకోగలిగినటువంటి కెపాసిటీ కావాలి. ఎప్పుడైతే వాటిని కంట్రోల్ చేసుకోగలిగిన కెపాసిటీ యవనస్తులు పొందుతాడో తన జీవితము ఎక్కడ ఉండదో అదిగో అక్కడ కనపడుతుంది. చెప్పడం అక్కడ కనపడుద్ది. ఎందుకనంటే ఈ కోరికల మధ్యలో చెయ్యకూడని కొన్ని ఆలోచనలు చేసి, చెయ్యకూడని కొన్ని తప్పులు చేసి, చెయ్యకున్నటువంటి కొన్ని నిర్ణయాలకి తాను ఆలోచన చేసి ఆ నిర్ణయంలోకి వెళ్ళిపోయి మరలా ఎందుకు ఈ తప్పు చేశానని బాధపడుతూ మరలా తన జీవితంలో అనేక రకాలైనటువంటి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత సమయం వ్యర్థమైపోయింది, నాది ఒక బ్రతికేనా, నేను ఎందుకు ఈ తప్పు చేస్తున్నాను, ఎందుకు ఇలా ఆలోచించాను, ఎందుకు ఈ మార్గంలో వెళ్ళాను, ఇలా వెళ్ళకపోతే బాగుండేది కాదు కదా, దీని వలన నేను ఎవరికి ప్రయోజనం లేదు, ఇక ఒక దారి, చనిపోతే బాగుండు. ఎందుకు వస్తుంది అంటే వారికి